యేసుక్రీస్తు మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యగడిలో నడిపించిన దేవుడి యొక్క మరణ పునరుద్ధానములను గుణాతిశయములను ప్రచురము చేసే నిమిత్తము మనలను తన సొత్తైన జనాంగా ఏర్పాటు చేసుకున్న చూస్తానున్నాం. రెండవ సూచన అయితే కనుక ఆయన వంశములో వారసులుగా చేసుకుంటామని పిలిచాడు ఆయన. మూడవ సూచన అయితే కనుక రారాజైన ప్రేమ యేసుక్రీస్తుకి కుమారుడు ఉండని పిలిచాడు ఆయన. నాలుగవ సూచన అయితే కనుక ఆయన సేవ చేయడానికి యాతకులుగా మనం పిలిచాడు ఆయన. కాబట్టి ఆయన పరిశుద్ధులుగా ఉన్నాడు. కాబట్టి మరి గమనించండి, మనను పరిశుద్ధమైన జనముగా మార్చడానికి ఆయన మన నిజ సొంత జనాంగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అంత మాత్రమే కాదే కానీ దేవుని ప్రజలుగా మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుని ఏం చేశాడంట, సొత్తైన జనాంగా ఉన్న మనలను ఆయన తన యొక్క చూసినట్లయితే కనుక అధికారమును అర్హతలను చూడండి, సొత్తైన ఆయన సొత్తు